మాట్లాడాలని అనిపించదు. ఎవరో వాళ్ళు ఎదుటి వాళ్ళు ఏదో చెప్తారండి. మనకు సాధారణంగా జరిగేది ఏమిటో తెలుసా, ఇళ్లలో ఇంటికి వచ్చిన పెద్ద మనిషి ఎవరైనా మన లండన్లో ఇలా జరిగింది అని అనుకో, వెంటనే ఈ పెద్ద మనిషి చూరుకో, నేను ఆస్ట్రేలియా వెళ్ళినప్పుడు నేను ఎవడు చెప్పాను ఇక్కడ అంటే ఆయన ఒకటి చెప్తే మనం కూడా చెప్పాలండి. భార్యాభర్తల మధ్యలో కూడా ఇదే పోటీ. ఈయన ఏదైనా చెబితే ఆవిడోడు చెప్తుంది. ఆవిడ ఈ జన్మకు తెమలవి కబుర్లు మొత్తం మీద నువ్వు చెప్పిందే నేను వినాలా, నేను చెప్పింది నువ్వు విను, అంతే. అహం వచ్చేసింది ఇక్కడ. ఇంకా కబుర్లన్నీ అసహ్యంగా ఉంటాయి. ప్రతిదానికి మనం సమాధానం చెప్పక్కల్లా. వారు విషయం చెబితే నాకు కళ్ళ ఒక పాము వచ్చింది అంటేగాని నాకు కళ్ళ ఒక పరమేశ్వరు అని చెప్పక్కల్లా. ఏమి రావు. ఆయనకు పాము రాలేదు, నీకు ఎవరు రాలేదు. నాకు కళ్ళలోకి ఇంత పొడుగు పాము అంటే ఆయనకు వచ్చిన పాము కంటే మన పాము పెద్దదై ఉండాలి. అప్పుడు మన కళ గొప్పదై ఉంటుంది. మనం చెప్పేవాళ్ళం కూడా ఈ ఈగో ఈ అధవ ఈగోయే జీవితాన్ని నాశనం చేస్తుంది. నోరు మూసుకొని వినలేవా చెబుతుంటే అవతలవాడు చెప్పేది? అలా మాట్లాడకుండా వింటే రెండు ప్రయోజనాలు. ఒకటి, మనకి గొంతు నొప్పెట్టదు. రెండోది, మనం వినడం లేదనుకుని వాడు వెళ్ళిపోతాడు, గొడవ వదిలిపోతుంది. వింటే కదా ఎవడైనా చెప్పేది. మనం అలాగే వాడి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు అని చూస్తూ నమఃశివాయ అని జపం చేస్తూ నిమిషంలో పారిపోతాడు. కాఫీ ఖర్చు కలిసి వచ్చింది. ఇప్పుడు కూర్చుని ఏం చేస్తాడు ఇక్కడ? ఈ సొల్లు కబుర్లు తప్ప. వాడు జపం చేయడు, మన చేయనివ్వడు. ఈ లక్షణమే హనుమంతుడి నుంచి నేర్చుకోవాలి. అనవసరంగా ఒక్క మాట మాట్లాడు, అనవసరంగా ఒక్క పని చెయ్యడు. అది మనకు తెలియదు కానీ శాస్త్రం చెప్పిన మాట, రామాయణం చెప్పిన మాట అనవసరంగా ఏ ఆలోచనను కూడా మనస్సులోకి రానివ్వలేదు ఆయన. రామ్ అనేటువంటి ఆలోచన తప్ప. ఇది మనం ఉండగలిగితే మంచిది.